హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ పంజాబీ డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ డ్రెస్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇది వచ్చేసి హెవీ సైజు డ్రెస్ అనమాట. ఓకేనండి. అప్పర్ చెస్ట్ కొలితే మనకు వచ్చేసి 46 ఉంటుందండి. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత హెవీ సైజ్ అనేది. అంటే ఈ టైప్ డ్రెస్సులు కట్ చేయాలంటే కొన్ని టిప్స్ ఉంటాయండి. ఆ టిప్స్ని ఉపయోగిస్తూ నేను వచ్చేసి ఏ విధంగా కట్ చేశాను అనేది చాలా వివరంగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కటింగ్ వీడియో అయితే చూసేయండి, చెక్ చేయండి. ఇంక ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్కిను లైనింగ్కిను ఈ విధంగా గమ్ పెట్టేస్తానండి. ఇంక ఇప్పుడు ఈ విధంగా అంటే వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే సిల్క్ లైనింగ్ ఇచ్చారు. ఓకేనా? సిల్క్ అవ్వడం వల్ల నేను పర్టికులర్గా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఈక్వల్గా కూడాను. అంటే ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఫస్ట్ ఈ విధంగా మిడిల్కి మార్క్ చేసి, అదే కాటన్ అనుకోండి ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ కుట్టేసిస్తే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసుకొని నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచులు పెట్టాను. అక్కడ వరకు కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా కుట్టడం దేనికి అని మీకు ఒక డౌట్ రావచ్చండి. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నేను ఇంతవరకు అయితే దారం అయితే కట్ చేసేసాను కదా. ఇప్పుడు స్టిచ్ చేసేది వచ్చేసి బ్యాక్ పట్ అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఒరిజినల్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకుని ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ కట్ చేసుకున్నాను. క్యాన్వాస్ కూడా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ మార్కింగ్ ఇప్పుడు మనం కుట్టాం కదా, ఆ కుట్టు మీదే ఇది ప్లేస్ చేసేసి కుట్టాలన్నమాట. ఓకేనండి? పక్కా జరిగిపోకూడదు. ఎందుకు ఈ పద్ధతి అంటే మనకు నెక్ అనేది ఇంకా పక్కా జరిగిపోయే ఛాన్సే ఉండదండి. పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అందుకోసం ఈ విధంగా మిడిల్లో కుట్టేసుకుంటే మనకి ఇంకా నెక్ పక్క జరిగిపోదు అనమాట. ఫ్రంట్ నెక్కైనా ఇదే పద్ధతి, బ్యాక్ నెక్ అయినా ఏ నెక్ షేప్లకైనా కూడాను క్యాన్వాస్ యూజ్ చేస్తున్నామంటే ఇదే పద్ధతిలో మనం స్టిచ్ చేయాలండి. ఓకే, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా? నిదానంగా సర్దుకుంటూ పాదం గ్యాప్తో కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా? మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నానండి. అక్కడెక్కడ కూడాను సూది దింపి పాదం అయితే సర్దుకోవాలన్నమాట రౌండ్ తిరిగే దగ్గర. లేకపోతే అక్కడంతా కూడాను ముడతొచ్చేస్తుందండి. అంటే ఈ క్లాత్ పాదం నెట్టడం వల్ల క్లాత్ అంతా కూడాను ముడతొచ్చేస్తుంది. అందుకోసం అక్కడక్కడ కూడా సూది దింపి పాదం ఎత్తామనుకోండి, మనకు అక్కడ ఇంకా క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వదు, ముడతరాదనమాట. ఓకేనండి? ఇంతవరకు చూసారు కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్సెస్ పార్ట్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఓకేనా? కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకోవడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా నిదానంగా ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకొని మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు ఎందుకు పెట్టాలంటే మనకి ఘాట్లు పెడితేనే ఆ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుద్ది అనమాట మనకు లోపలికి క్యాన్వాస్ని మళ్ళిచ్చినప్పుడు. ఓకేనా? ఇది వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి. స్క్వేర్ నెక్ వాటికి వచ్చేసి ఫ్రంట్ కార్నర్ దగ్గర పెడతాం కదా, అంటే కార్నర్ దగ్గర పెడతాము స్క్వేర్ వాటికి. వీటికి వచ్చేసి రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా పెట్టాలి. మిగతా చోట్ల పెట్టకపోయినా పర్వాలేదు అనమాట. ఇంక ఈ విధంగా క్యాన్వాస్ని మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల నెక్ కూడాను పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. చూడడానికి కూడాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకా క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల మనకు అనేది నెక్ అనేది పర్ఫెక్ట్గా ఒంటికి అద్దినట్టు ఉంటుందన్నమాట. ఓకేనా? డ్రెస్సులే ఖచ్చితంగా అది నెక్ షేప్ ఏదన్నా అవ్వనివ్వండి, రౌండా ఇంకొకటా అని కాదు, క్యాన్వాస్ యూజ్ చేయండి, మీకు డ్రెస్సులకి పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. క్యాన్వాస్ యూజ్ చేయకుండా లైనింగ్ మీద ఒరిజినల్ పెట్టేసి తిప్పేస్తారు కదా, అట్లా తిప్పి కుట్టడం అంత పర్ఫెక్ట్గా రాదండి. ఓకేనా? అంటే మీకు నెక్ బాగా కూర్చోదనమాట, బాడీకి అద్దినట్టు. నీకు బాడీకి అద్దినట్టు కూర్చోవాలంటే క్యాన్వాస్ యూజ్ చేయండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్క్ చేసుకున్నానండి బ్యాక్ వైపున డాట్స్. ఈ విధంగా మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ విధంగా పట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. మిడిల్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఒక కుట్టుకుంటూ వస్తున్నాను. మిడిల్కి వచ్చేసరికి స్టార్టింగ్ సన్నగా కుట్టాలి, ఎండింగ్ సన్నగా కుట్టాలి. ఓకేనండి? ఇంక మిడిల్కి వచ్చేసరికి ఒక పాదం గ్యాప్ ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఎందుకంటే నేను ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు విడిచిపెట్టాను కాబట్టి. అదే మీరు 1 ఇంచ్ విడిచిపెడితే ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు పట్టొచ్చు. చెప్పాను కదా, స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం ఇంకా సన్నగా అక్కడ ఖర్చు పట్టకూడదు ఎక్కువ. సన్న గీతలాగా రావాలంతే అండి. ఒక కుట్టు కుట్టాను కదా, అదే కుట్టు మీద ఇంకో కుట్టు కుట్టేసి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేశాను అనమాట. సేమ్ ఒకవైపునైతే ఏ విధంగా డాట్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా మిడిల్కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ డాట్ పొడవు వచ్చేసి 9 ఇంచులు అనమాట. నేను వచ్చేసి మిడిల్కి వచ్చేసి ఒక 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ కదిలిపోకుండా ఈ విధంగా పట్టుకొని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా. స్టార్టింగ్ అయితే రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే తర్వాత వచ్చేసి ఇంకో కుట్టు వేస్తాను కదా, అప్పుడు రబ్ ఇస్తానండి.
చూడండి. అంటే మీకు కుట్టు కూడా కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ సన్నగా ఎండింగ్ సన్నగా, మిడిల్కి మాత్రమే పావించు గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ రివర్స్ చేస్తే సరిపోద్ది, పై వైపున రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇంక చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేస్తే సరిపోద్దండి, ఎందుకంటే మనం స్టార్టింగ్ రబ్బీ లేదు కాబట్టి. ఓకేనండి. ఈ విధంగా అయితే డాట్ని స్టిచ్ చేశాను. ఇంకా కింద వైపున వచ్చేసి ఈ విధంగా సపరేట్ చేస్తున్నాను. లైనింగ్ని ఒరిజినల్ సపరేట్ చేసేసి కింద వైపున లైనింగ్ని అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. ఓకేనా. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుడుతున్నాను. ఈ కుట్టు వచ్చేసి చూసారు కదా, ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ వైపుకి చూడాలన్నమాట. ఓకేనా. ఈ ఖర్చు అనేది మనకు బయటకు కనపడకూడదండి, ఫోల్డ్ చేసి కుట్టేది మాత్రం లోపల వైపుకి ఉండాలన్నమాట. అంటే డ్రెస్ వైపుకి చూడాలి ఈ ఖర్చు. ఓకేనా. మీరు ఒకసారి కుడితే మీకే అర్థమవుతుందండి కొత్త వాళ్ళకి, అందుకోసం అనమాట. ఇది కొత్త వాళ్ళకి అర్థమవడం కోసమే చాలా నిదానంగా చూపిస్తున్నాను. నేను చెప్పడంతో పాటును అంటే చెప్పేది కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనండి. చూడండి, నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి సేమ్ ఇందాక ఎట్లయితే మార్క్ చేసుకున్నామో ఫ్రంట్కి కూడా అంతేనండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నెక్ మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఓకేనండి. ఎందుకు ఇదంటేనో మనకు నెక్ పక్కా జరిగిపోకూడదు ఇంకా. ఓకేనండి. ఒకవైపుకి లాగినట్టు అట్లా ఉండకూడదు కదా, నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ మీద కుట్టుకుంటూ రావాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అది ఏదైనా కూడా. కాకపోతే ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి ఈ విధంగా 1కి 2-3 సార్లు నేను కొలుచుకోవాల్సి వస్తుంది. అదే కాటన్ అయిందనుకోండి, దానికి మిడిల్లో ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోల్డింగ్ మీదే కుట్టేసేస్తే సరిపోద్ది అనమాట. చూడండి, ఇన్నిసార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడ నెక్ పక్క జరిగిపోద్దు అని. ఇంకా మనకు కంప్లైంట్ రాకూడదు కదా, అందుకోసమనండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ఇంక ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఎంత పొడవు అంత మార్క్ చేసేసుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. ఈ కుట్టు అనేది మనకు ఒరిజినల్ వైపు కనపడడం కోసమే ఇక్కడ కుడుతున్నాం అనమాట. ఓకేనా. అంటే ఒరిజినల్ వైపు వచ్చేసి డిజైన్ ఉంటుంది కాబట్టి అక్కడ మార్క్ చేసుకోవడం కంటే లైనింగ్ మీద మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా, అందుకోసమనండి. ఒరిజినల్ వైపుని మార్క్ చేసుకోకూడదు అంటే మార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. ఈ విధంగా క్యాన్వాస్ తీసుకొచ్చేసి చూడండి, క్యాన్వాస్కి కూడా మిడిల్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగు ఇప్పుడు కుట్టాం కదా, ఆ కుట్టు మీద ప్లేస్ చేయాలి. ఇప్పుడు కుట్టు ఆల్రెడీ డ్రెస్ కుట్టాం కదా, ఆ కుట్టు మీదే రావాలండి. ఇంకా పక్క జరిగిపోకూడదు. పక్క జరిగిపోయిందంటే మళ్ళీ మీరు కుట్టి ఇప్పి మళ్ళీ సరి చేసుకోవాలి. ఎందుకనంటే లేకపోతే మనం అట్లాగే వదిలేసి కుట్టామనుకోండి, నెక్ అనేది ఒకవైపుకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం. ఓకేనా. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. మార్కింగ్ పెట్టుకుని ఆ కార్నర్ వరకు కూడాను కుట్టుకుంటూ రావాలి. అక్కడ సూది దింపి పాదం ఎత్తేసి మళ్ళీ ఇటువైపు మన వైపుకి మళ్ళించుకొని కుట్టుకుంటూ రావాలండి. ప్రతి కార్నర్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనండి. ఈ 3 కార్నర్ దగ్గర కూడాను మార్కింగ్ పెట్టుకుంటే ఆ మార్కింగ్ మీదకి వచ్చి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి తిప్పుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. ఆ నెక్ షేప్ ఎట్లుందో అట్లాగే మనం కుట్టామనుకోండి పర్ఫెక్ట్ నెక్ షేప్ వస్తుంది అనమాట. ఓకేనా. పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్తోనే స్టిచ్ వేయాలండి. ఇంకా ఒక చోట పాదం గ్యాపు ఇంకొక చోట వచ్చేసి 1/2 ఇంచ్ అట్లా పెట్టామనుకోండి నెక్కే మొత్తం ఖరాబ్ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఈవెన్గా స్టిచ్ చేయాలి. చూసారు కదా పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా, అంటే కింద వైపున ఏమన్నా క్లాత్ ఫోల్డ్ అయిందా అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. కట్ చేసిన తర్వాత మనం ఏమీ చేయలేమన్నమాట, కట్ చేయకముందే ఒకసారి చూసుకోవాలి. ఓకేనండి. మనం కుట్టేటప్పుడే కొంచెం దూరం కుట్టిన తర్వాత సూది దింపి పాదం ఎత్తుకొని సర్చ్ చేసుకుంటూ వస్తే మనకి క్లాత్ కూడా ఫోల్డ్ అవ్వదండి. అంటే స్ట్రైట్ కాబట్టి అట్లాగా కుట్టేసుకుంటూ వస్తాం కదా, అంటే కింద వైపున పాదం క్లాత్ జరపడం వల్ల పాదము ముడతొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అక్కడక్కడ కూడాను సూది దింపి పాదం ఎత్తమంటాను. అది రౌండ్ నెక్ స్ట్రైట్ ఏదైనా కూడాను. ఓకేనండి. ఈ విధంగా కూడాను మొత్తం ఘాట్లు పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇంకా లోపల వైపుకి మళ్ళిస్తే పర్ఫెక్ట్ షేప్ మనం ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా వస్తుందండి. ఖచ్చితంగా ఈ మూలల దగ్గర ఘాటు పెట్టాలన్నమాట. అట్లాగని దారం మనం కుట్టాం కదా, ఆ కుట్టుకు దగ్గరగా పెట్టాలి, కానీ ఆ కుట్టును కట్ చేసామనుకోండి ఇంకా డ్రెస్సే ఖరాబ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది కూడా జాగ్రత్తగా ఘాట్లు పెట్టేటప్పుడు కూడాను నిదానంగా ఘాట్లు పెట్టండి. ఈ మూలకు వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి తిప్పుకోవాలండి. మన వైపుకి తిప్పుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
ఇలా క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి నెక్ షేపులు ఏదైనా అంటే ఆ షేప్ ఏదైనా కూడాను పర్ఫెక్ట్గా తిప్పగలమనండి. ఓకేనా. నార్మల్గా తిప్పే వాటికంటే కూడాను అంటే లైనింగ్ మీద ఒరిజినల్ పెట్టేసి అట్లా తిప్పేస్తుంటారు కదా, అట్లా చేసే వాటికంటే కూడాను క్యాన్వాస్ యూజ్ చేయడమే పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. ఓకేనా. ఇంకా నెక్ కూడాను మనకు పట్టుకొని ఉంటుందండి, బాడీకి అద్దినట్టుగా పట్టుకొని ఉంటుంది. తిప్పిన డ్రెస్సులకిను క్యాన్వాస్ యూజ్ చేసిన వాటికి మీరు ఒకసారి డిఫరెన్స్ మీరు అట్లా స్టిచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి క్యాన్వాస్ అలవాటైతే క్యాన్వాస్ లేకుండా మనం ఇంకా ఏ డ్రెస్సులు స్టిచ్ చేయమన్నమాట. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే నేను ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాను ఏంటి ఫోల్డింగ్ కోసం. కానీ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నాకు తక్కువ ఉందన్నమాట. ఇలా తక్కువ ఉంది కాబట్టి ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, అది కట్ చేసేసి నేను గమ్ పెట్టేశాను. అందుకోసం ఇక్కడ పట్టీని సపరేట్గా కట్ చేసి చేస్తున్నాను. లేకపోతే నేను ఆ 1 ఇంచ్ని ఫోల్డ్ చేస్తే సరిపోయేది. అంటే నాకు ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉండడం వల్ల నేను ఈ విధంగా పట్టీని మళ్ళీ సపరేట్గా కుడుతున్నానండి. చూసారు కదా, పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేశాను. మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. ఇక్కడ పాదం గ్యాప్ అంటే పావించండి, ఇంకా పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే స్టిచ్ వేయాలి, ఇంకెక్కడ హెచ్చు తగ్గులు రాకూడదు. ఓకేనా. హెచ్చు తగ్గులు వస్తే మనకి హ్యాండ్ మీద ఒకవైపున ఎక్కువ తక్కువ అయిపోద్ది, అందుకోసం. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. చూసారు కదా, హ్యాండ్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేసే పద్ధతి ఇదనమాట. ఇంక ఈ హ్యాండ్కి వచ్చేసి హెమ్మింగ్ చేయాల్సిన పని లేదండి. నేను నెక్లు చూసారు కదా, రెండింటికి కూడా లోపల ఫోల్డ్ చేసిన తర్వాత క్యాన్వాస్ అంతా ఉంది కదా, దాని అంతటికి కూడా నేను వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి. అప్పుడే నాకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టు వేయడం అనేది నాకు నచ్చదు. నేనైతే ఆ పద్ధతి ఫాలో అవుతున్నాను, అదే మీకు చూపిస్తున్నాను, అదే చెప్తున్నాను. ఓకేనండి. ఒక హ్యాండ్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను ఈ విధంగా ఒరిజినల్ వైపున ఈ 1 ఇంచ్ వాళ్ళతోటి పట్టీని ప్లేస్ చేసి స్ట్రైట్ పీస్ అండి ఇది. పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏ విధంగా ఈ డ్రెస్ని స్టిచ్ చేస్తున్నాను అనేసి. ఇంక ఇది మెయిన్ వచ్చేసి సైడ్ జాయిన్ చేసే దగ్గర అనమాట. అంటే మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి వీళ్ళకి మెయిన్ డాట్ వచ్చే బ్యాక్ వైపున డాట్ వేసాను కదా, ఆ డాటుకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అది వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు మార్క్ చేసుకుంటానండి అని చెప్పాను. అది మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుకుంటూ రావడం. ఓకేనండి. చూసారు కదా ఫినిషింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఫినిషింగ్ అంటే ఏంటండి, అంటే మనం కుట్టే కుట్టు అనేది చక్కగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా రావాలన్నమాట. కానీ వంకర టెంకరగా గజిబిజిగా అట్లా ఉండకూడదు. ఓకేనా. అట్లా ఉంటే ఫినిషింగ్ బాగుండదు. ఓకేనండి. అది స్టార్టింగ్ నుంచే మీరు అలవాటు చేసుకోండి ఫినిషింగ్ అనేది. అంటే మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి తెలుసు. మాకంటే మేము నేర్చుకున్న రోజుల్లో మాకు తెలియదు కాబట్టి స్టార్టింగ్లో నేను గజిబిజిగానే స్టిచ్ చేసేదాన్ని. తర్వాత ఫినిషింగ్ అంటే ఏంటో చెప్పారు కాబట్టి అప్పుడు తెలుసుకున్నాను. కానీ కొత్త వాళ్ళు అనేవాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ముందే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఫ్రంట్ మీద బ్యాక్ పార్ట్ని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నారండి. ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా ఫ్రంట్ వైపున వచ్చేసి వీళ్ళకి ఒక 1/4 ఇంచ్ డౌన్ పెడితే షోల్డర్స్ జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మార్క్ చేసుకుంటాను చూడండి, ఓన్లీ ఫ్రంట్ వైపు మాత్రమే. అక్కడ వరకు ఒక కుట్టు వేసేసాం కదా, మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తున్నాను అక్కడి నుంచి. ఓకేనండి. కట్ చేసుకునేటప్పుడైనా మార్క్ చేసుకోవచ్చు, లేదా స్టిచ్ వేసేటప్పుడైనా మనం ఈ విధంగా కుట్టేస్తే సరిపోద్దండి వాళ్ళకి. ఎవరికైనా కూడాను నెక్ అయినా డ్రెస్సులకైనా నెక్ని బ్లౌజులకైనా ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్ వైపున మనకి షోల్డర్స్ చారకుండా పట్టుకొని ఉంటుంది అందుకోసం. ఓకేనండి. చూడండి, ఈ విధంగా ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీద ఇంకో కుట్టు అనమాట. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. షోల్డర్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా అట్లే చూపిస్తున్నాను. ఎక్కడ ఎక్సెస్ వస్తుంది అది కుట్టే విధానంలో కటింగ్లో అట్లా కూడా వస్తుందండి. ఓకేనా. చూడండి, ఇక్కడ కొంత ఎక్సెస్ వచ్చింది కదా, అదంతా కట్ చేశాను. అట్లాగే ఉంచి మనం హ్యాండ్ జాయిన్ చేయకూడదు. ఓకేనా. అదే చెప్తున్నాను నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో, ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీకైతే అదే చూపిస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ అనేది షోల్డర్ కుట్టు మీద రావాలన్నమాట. షోల్డర్ కుట్టు మీద ఆ విధంగా ప్లేస్ చేసేసుకుని
హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ వచ్చేసి పాదం గ్యాప్తో స్టిచ్ వేసామనుకోండి కుదరదనమాట. హ్యాండ్ నెక్ ఇచ్చాలంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. 2 కుట్లు వేయాలన్నమాట. మీరు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే పాదం గ్యాప్తో ఒక కుట్టు వేసినా తర్వాత వేసే కుట్టు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేశారనుకోండి మీకే నిదానంగా అలవాటైపోద్దనమాట. నాకైతే అలవాటైపోయింది కాబట్టి నేను స్టార్టింగే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తాను. ఇంక తర్వాత వేసే కుట్టు కూడా ఆ కుట్టు మీదే వస్తుంది కాబట్టి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడడానికి బాగుంటుంది. అందుకోసమనండి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఏది ఫ్రంట్ పార్ట్కి అంటే మనం రన్నర్తో మార్క్ చేసుకుని ఉన్నాం కదా, రన్నర్తో మార్క్ చేసుకున్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఓకేనండి. అదొకటి గుర్తుపెట్టుకొని హ్యాండ్ని జాయిన్ చేయండి. లేదంటే మళ్ళీ మొత్తం కూడా కుట్టిప్పుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ని తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసి కుట్టామనుకోండి అప్పుడు వచ్చేసి డ్రెస్సే పాడైపోద్ది అనమాట. ఓకేనా. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇక షోల్డర్స్ దగ్గర హెచ్చు దగ్గర ఉంటే ఖచ్చితంగా కట్ చేసిన తర్వాతే మనం వచ్చేసి హ్యాండ్ నెక్ ఇచ్చాలండి. చూడండి ఈ విధంగా అయితే 2 కుట్టు కుట్టేసాను అనమాట. చూసారు కదా మీరు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేశానో. ఇక్కడ చూడండి ఈ విధంగా షోల్డర్ వైపున కుట్టు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళించుకోవాలండి. ఓకేనా. బ్యాక్ వైపుకి మళ్ళించేసుకొని మనం హ్యాండ్ ఎక్కించాలన్నమాట. చూడండి ఒక హ్యాండ్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడాను ఈ విధంగా షోల్డర్ ఖర్చు ఉంది కదా, జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ దగ్గరికి హ్యాండ్కి పెట్టిన ఘాట్ వచ్చేసి ప్లేస్ చేసేసి మిడిల్కి కుట్టుకుంటూ రావడమేనండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి. నేను వచ్చేసి ఒక హ్యాండ్ని నిదానంగా చూపించాను కాబట్టి ఇంకొక హ్యాండ్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నానండి. ఇంకా చెప్పాను కదా ఖచ్చితంగా కూడాను 2 కుట్లు వేయాలన్నమాట హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు. అంతేనండి. ఇంకా ఫినిషింగ్ కూడా మీరు గమనిస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. స్టార్టింగ్లో అయితే ఇట్లా ఉండేదే కాదండి. అసలు నేను స్టార్టింగ్లో కుట్టిన బ్లౌజుని చూస్తే అవి నేను స్టిచ్ చేసినవేనా, ఇప్పుడు కుట్టేది ఈ కుట్టు నేనైనా వేసేది అన్నట్లు ఉంటుంది అనమాట. కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. అంటే ఫినిషింగ్ అంటే ఏంటో తెలియదు కాబట్టి అప్పుడు ఆ మిస్టేక్ చేశాను. తెలుసుకున్న తర్వాత ఈ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట. ఓకేనా. కస్టమర్ దగ్గర కూడాను మనం స్టార్టింగే ఫినిషింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఆ కస్టమర్స్ కూడాను మంచి ఫినిషింగ్తో స్టిచ్ వేస్తే మనల్ని వదిలిపెట్టి పోరండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ఫినిషింగ్ గురించి పదే ఎన్నిసార్లు చెప్తున్నాను. గజిబిజిగా అంటే ఎవరైనా కుట్టొచ్చు, దాని గురించి కాదు, పర్ఫెక్ట్గా కుట్టడమే కదా కావాల్సింది మనకి. అందుకోసమనండి. నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను కదా. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా కింద వైపున లైనింగ్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. మనం ఫోల్డ్ చేసే లైనింగ్ వచ్చేసి డ్రెస్ వైపుకి చూడాలండి. ఈ విధంగా 2 హాఫ్ ఇంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి. ఈ విధంగా ఇక్కడ చూడండి కుట్టు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. కుట్టు గురించి పదే చెప్తున్నాను అని ఇంకొకలాగా అనుకోకండి. మీకు తెలియాలనే కుట్టు గురించి ఎక్కువ మాటికి కూడాను పదే చెప్తున్నాను. మరి నేను ఎక్కడికైతే ఫోల్డ్ చేశానో అక్కడే కుట్టు పడుతుంది. ఓకేనా. అక్కడే కుట్టు పడుతుంది కాబట్టి చూడడానికి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అంటే ఇదే అనమాట. ఓకేనండి. ఈ విధంగా అయితే కుట్టు కుట్టేసాను కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేయాలని చూద్దాము. ఇంకా నేను వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఫ్రంట్కి బ్యాక్కి కూడా. ఈ విధంగా ఒరిజినల్ వైపున మళ్ళీ మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. చంక వైపున సేమ్ ఫ్రంట్కి బ్యాక్కి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇవి రెండింటిని కూడా ఈక్వల్గా కలిపి పట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా హెచ్చు తగ్గులు రావన్నమాట. అందుకోసం అనమాట. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఒకటే మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి చంక మార్కింగ్ ఉంది కదా అక్కడికి కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని అక్కడికి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. చంక వరకు కూడా నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూడండి ఇక్కడ ఉన్న పిన్ వచ్చేసి రిమూవ్ చేసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అంటే బ్యాక్ వైపున డాట్ను స్టిచ్ చేసాం కాబట్టి మనకు వచ్చేసి అంటే ఈ డ్రెస్కి ఎంత ఉందో అంతే కొలత పెట్టాను అనమాట కటింగ్ అప్పుడు. ఆ హాఫ్ ఇంచ్ని ఇప్పుడు మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ వైపున తగ్గిపోయింది కదా, అందుకోసం అనమాట. ఆ డాట్స్ని స్టిచ్ చేయడం వల్ల ఆ డాట్స్ని కుట్టకపోతే మన మార్కింగ్ ఇంతకుముందు ఎట్ట పెట్టానో అక్కడే కుట్టుకుంటూ వచ్చేయచ్చండి. ప్రాబ్లం ఏమీ లేదు. డాట్ని ఎంతవరకు అయితే కుట్టానో అక్కడ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి సైడ్ కట్స్ వరకు కూడాను కుట్టుకుంటూ వస్తున్నాను. మనం కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేస్తే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి.
ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకున్నాను. లేదంటే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మీకు ఒక పాయింట్ అయితే చెప్పాలండి. కుట్టుకి గ్యాప్ వచ్చేసే పాదం గ్యాప్ తోటి పెట్టుకోండి. ఎక్కడ వరకు పెట్టుకోవాలి అంటే మన సైడ్ కట్స్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పై వరకే పాదం గ్యాప్తో రావాలి. ఆ 2 ఇంచెస్ దగ్గరికి వచ్చేసరికి కుట్టు మీద కుట్టు రావాలి. మీరు 3 కుట్లు వేసినా 4 కుట్లు వేసినా కుట్టు మీదే కుట్టు ఉండాలండి. ఇక్కడ చూసారా, ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు ఉంటుంది. ఆ తర్వాత పక్కకి జరిగి పాదం గ్యాప్ తోటి కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. ఓకేనా, చివరి వరకు కూడాను పాదం గ్యాప్తో కుట్టు వేయకూడదు అనమాట. అదొకటేనండి. ఈ డ్రెస్సుల దగ్గరికి వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా సైడ్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఒకవైపున ఏ విధంగా జాయిన్ చేశాను సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చంక వైపున ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్కి మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలిపి పట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి చంక వైపున వచ్చేసి హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసమనండి. ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయిన్ చేసేసుకోవడమే. చూడండి హ్యాండ్ని ఏ విధంగా సర్దుతున్నాను అనేది కూడాను ఈ విధంగా సర్దుకొని చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి చంక వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీద కుట్టుకుంటూ రావడమే. ఇంకా చంక దగ్గర ఉన్న పిన్ వచ్చేసి రిమూవ్ చేసేయడమేనండి. చూడండి ఈ విధంగా ఒకవైపున మనం ఇందాక ఏ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం కదా, బ్యాక్ వైపున డాట్ కుట్టామనేసి సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, మార్కింగ్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద కుట్టుకుంటూ రావడమేనండి. ఇది ఎందుకంటే బ్యాక్ వైపున డాట్ కుట్టడం వల్ల మనకు తగ్గిపోయిందన్నమాట డ్రెస్సు. అది కుట్టుకునేటప్పుడు మాత్రమే మార్క్ చేసేసుకుంటున్నాను నేను వచ్చేసి. ఓకేనా, అదొకటే అనమాట. ఒకవైపున ఏ విధంగా ఈక్వల్గా మార్క్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అంటే హెచ్చు తగ్గులు రాకూడదు కదా, అందుకోసం అనండి ఈక్వల్గా ఈ విధంగా చెక్ చేసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడమే ఆ మార్కింగ్ వరకు కూడాను. ఓకేనా, మళ్ళీ రివర్స్ చేసేసి ఒక 2 ఇంచెస్ వరకు ఇప్పుడు ఎక్కడి వరకు అయితే కుట్టామో ఆ కుట్టు మీద కుట్టు రావాలన్నమాట. 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు వచ్చి ఇప్పుడు కుట్టు అనేది పక్క జరిగింది. ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ పై వరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాము. ఓకేనా, ఈ విధంగా ఒక 4 కుట్లు వేస్తే సరిపోద్దండి. ఖచ్చితంగా ఒక 3 లేదా ఒక 4 కుట్లు వేసేస్తే సరిపోద్ది అనమాట. నేను ఎక్కువ కూడాను 4 కుట్లు వేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తానండి. అందుకోసం ఇప్పుడు వచ్చేసి 3వ కుట్టు వేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేస్తున్నాను. ఓకేనండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానము. ఇంకా చాలామంది కూడా కామెంట్ రూపంలో బ్లౌజ్ కటింగ్ అడుగుతున్నారండి. ఖచ్చితంగా చేస్తానండి, కానీ అడిగిన వెంటనే నేనైతే వీడియో చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో చుట్టుపక్కల ఇచ్చినవి వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతే టైం ఉన్నప్పుడు వచ్చేసి మీరు అడిగిన వాటిని ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చెప్తానండి. ఓకేనండి, ఇంకా మేము రిప్లై ఇచ్చారు కానీ మీరు కటింగ్ వీడియో పెట్టలేదని మీరు అనుకుంటారు కదా, అందుకోసం ఒక మాట ముందుగా చెప్తున్నాను. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నప్పుడు అర్జెంట్ వర్క్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా టైంకి నేను ఇవ్వాలి కదండి చుట్టుపక్కల వాళ్ళకి, అందుకోసం అనమాట. ఇంకా మెయిన్ వచ్చేసి ఈ సైడ్ ఈ విధంగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, మీకు సైడ్ కట్స్ పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే మీరు ఒకసారి ఈ పద్ధతిలో స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో. ఓకేనా, ఫోల్డింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి కుట్టుకుంటూ రావాలన్నమాట. అక్కడక్కడ కూడా సూది దింపి పాదం అయితే సర్దుకుంటూ రండి. ఓకేనా, చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ సైడ్ దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న టిప్ ఉంటుందండి. చూడండి ఇక్కడ వరకు కూడా ఈ విధంగా లూజ్ ఉండకూడదు అనమాట. సైడ్ కింద వైపున అనమాట క్లాత్ లూజ్ ఉందంటే అక్కడ ముడతలాగా వచ్చేస్తుంది. కింద వైపున లూజ్ లేకుండా ఇంకో వైపున కూడా ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసేసానండి. మీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఒక పార్ట్ అంతా కుట్టాం కదా, ఆ పార్ట్ని ఇప్పుడు కుట్టబోయేది 2 పక్కకు జరిగిన తర్వాతే అడ్డంగా కుట్టు వేయాలన్నమాట. అప్పుడే మీకు సైడ్ కట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఇటువైపునే ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీదే కుట్టున్నాము. ఈ విధంగా కుట్టిన తర్వాత వేసే కుట్టు వచ్చేసి పై వైపు నుంచి ఒరిజినల్ వైపున వేయాలన్నమాట. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకేనా, చివరి వరకు వచ్చిన తర్వాత ఒక రబ్ ఇచ్చేసి
ఎండ్ చేసేసాను కదా. ఇప్పుడు చూడండి, తర్వాత వేసే కుట్టు చివరిన వేయాలన్నమాట. అది పై వైపుకి మళ్ళించుకునే వేయాలి. ఓకేనా, ఒరిజినల్ వైపు నుంచి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఏ విధంగా పట్టుకుంటున్నానో చూడండి. ఈ విధంగా పట్టుకోవడం వల్ల అది సిల్క్ అయినా, క్రేప్ అయినా, కాటన్ అయినా మనకి ముడతలు రావండి. చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ కట్స్ దగ్గర అడ్డంగా కుట్టేసాం కదా, అక్కడ ఏ విధమైన లూజు ఉండకూడదు అనమాట. మనం అడ్డంగా కుట్టు వేసేటప్పుడు కింద వైపున క్లాత్ని సర్దుకోవాలన్నమాట. ఓకేనా, మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఈ విధంగా ఇంకో వైపున కూడాను చివరిగా కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంక ఇక్కడ వచ్చేసి మనకు కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదనమాట. ఏ రిమార్కులు లేకుండా అంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా మనం ఫినిషింగ్ తోటి స్టిచ్ చేసామన్నమాట. ఈ సైడ్ కట్స్ ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేయాలి. 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో ఫస్ట్ అక్కడ కుట్టాలి. చాలామంది ఏం తప్పు చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి చివరన కుట్టు వేస్తారండి. అట్లా మీరు చివరన కుట్టు వేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదు. ఓకేనా, మీకు క్రేప్ అయినా, సిల్క్ అయినా, కాటన్ అయినా దేనికైనా పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలంటే ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడే ముందు కుట్టాలి. తర్వాత వేసే కుట్టు చివరన వేయండి. ఓకేనా, నేను కుట్టినట్టే మీరు ఒకసారి కుట్టండి, మీకు అర్థమవుతుంది. కింద వైపున ఇక్కడ లూజ్ ఉండకూడదండి. ఓకేనా, నేను ఒక వేలుతో అయితే లాగుతున్నాను, అది మీరు గమనించినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ కూడా ఇంకో వైపున కూడా ఫోల్డ్ చేసేటప్పుడు కింద వైపున ఏ విధమైన లూజ్ ఉండకూడదు అడ్డంగా కుట్టి వేసేటప్పుడు. ఒకవైపున కుట్టాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కుట్టాలంటే ముందు ఈ 2 పక్క జరిపి పట్టుకొని అడ్డంగా కుట్టుకుంటూ వస్తున్నాను. కుట్టుకుంటూ వచ్చి అక్కడ మళ్ళీ సూది దింపి పాదం ఎత్తాను. ఎప్పుడైనా కూడాను మన వైపుకి మళ్ళించుకునేటప్పుడు సూది దింపి పాదం ఎత్తాలి. అట్లాగే సూది దింపకుండా పాదం ఎత్తామనుకోండి అక్కడ కుట్టు పక్క జరిగిపోద్ది. ఓకేనా, అందుకోసమనండి. ఓకేనా, ఇది 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మీకు మంచి ఫినిషింగ్ తోటి రావాలి అంటే మీరు ఈ విధంగా స్టిచ్ చేయండి సైడ్ కట్స్ వరకు. ఓకేనా, ఇంక ఇప్పుడు తర్వాత వేసే కుట్టు వచ్చేసి పై వైపు నుంచి వేయాలి, ఒరిజినల్ వైపు నుంచి వేయాలి, తర్వాత చివరిని వేయాలన్నమాట. ఓకే, మీరు కుట్టేటప్పుడే చివరిని వేస్తారనుకోండి పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకోసం చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా సైడ్ కట్స్ దగ్గర కూడాను అడ్డంగా కుట్టు వేసాం కదా, అక్కడ క్లాత్ కూడా ఏ విధమైన ముడతలేదనమాట. ఓకేనండి, ఈ టిప్ని అయితే మీరైతే ఒకసారి పాటించి చూడండి. నేను ఏ విధంగా స్టిచ్ చేశానో అదే విధంగా. ఓకేనండి, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇంకొచ్చేసి ఫ్రంట్ వైపున వచ్చేసి మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి, అది పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొచ్చేసి బ్యాక్ వైపున వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడం. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసాను, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడే ఒక కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూసారు కదా, లైనింగ్ అనేది ఖర్చు బయటకు ఉండకూడదు, డ్రెస్ వైపుకి చూడాలి. ఓకేనండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడాను డ్రెస్సులు కుట్టే విధానము, ఆ ఫినిషింగును చూడడానికి అంతా కూడా బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్క చిన్న పాయింట్ని కూడా మనం నేర్చుకోవాలండి. కుట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా ఎట్లా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఏం చేశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డ్రెస్. దీనికి వచ్చేసి పై పొట్టు ఎక్కువ ఉంటుందండి. ఓకేనా, హెవీ సైజ్ అనమాట. చెప్పాను కదా, అప్పర్ చెస్టే 46 అంటే ఒకసారి చూడండి, మళ్ళీ అందులో పొట్ట ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, అంతేనండి. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.